హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వంశేషం. ఈరోజు నేను బుక్కులు ఎందుకు ముందర పెట్టుకున్నానా ఏంటి అని చూస్తున్నారా? వినాయక చవితి కదండి. వినాయక చవితి అసలు మనం ఎందుకు జరుపుకుంటాం? వినాయక చవితి విశిష్టత ఏంటి? అసలు వినాయకుల వారికి ఆ గజముఖం ఎలా వచ్చింది తెలుసుకున్నామా? పూర్వం గజముఖాసురుడు అని ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను శివునికి బ్రహ్మకు తపస్సు చేసి ఒక విచిత్రమైన కోరిక కోరుకున్నాడు. ఎలాంటిదంటే తన మరణం ఎవరి చేతిలో ఉండాలి, ఎలా ఉండాలి అని ఎంచుకున్నాడు. ఆ మరణం ఎలా ఉండాలి అని ఎంచుకున్నాడంటే స్త్రీ పురుషుల సంయోగం వల్ల పుట్టిన వాని చేతిలో అయి ఉండకూడదు, ఇక ఓన్లీ స్త్రీ ద్వారా పుట్టిన వాడైనానే ఉండాలి. మరియు ఆ రాక్షసుడు ఎలా గజముఖాన్ని పెట్టుకున్నాడు, అలా గజముఖం ఉండే వారి చేతిలోనే నా మరణం ఉంటాయి అని కోరుకున్నాడు. అసలు ఆలోచించాడు, ఇలా ఎక్కడ ఉండరు, ఇలా జరగదు కదా, ఈ సృష్టికి వెళ్తాం కదా, ఇలా జరగదు, సో నన్ను ఎవరు చంపలేరు, ఇక అంతా నాది అనేసి అలా వరం కోరుకున్నాడు. ఇక దేవుడు కూడా తదాస్తు అనేసి ఆయన వరం ఇచ్చేసాడు. ఇక ఆ వరాన్ని పొందిన వాడు ఊరికే ఉంటాడా? రాక్షసుడు కదండి, అందరినీ ఇబ్బంది పెట్టగా సాగాడు. ఇక దేవతలందరూ వెళ్ళి మహావిష్ణువు దగ్గర శివుడి దగ్గర వెళ్ళి ప్రార్థించేదా, ఇలా ఉంది స్వామి, ఏదో ఒకటి చేయండి, అతని ఆగడాలు భరించలేకపోతున్నామని కోరుకోగా అలా ఉద్భవించిందాలే మన వినాయకుల వారు. ఒకరోజు పార్వతమ్మ స్నానానికి వెళ్ళడానికి చూస్తుండగా, పూర్వకాలంలో స్నానం చేయడానికి ఇప్పుడు మనకంటే స్టోవ్లు ఉన్నాయి, ఇలాంటి ఉన్నాయి, కానీ పూర్వకాలంలో ఎలా ఉంటుంది, నునుగు పిండి పసుపు పిండి ఉంటాయి కదండి, అవి శరీరానికంతా రాసుకుంటాం. శరీరానికంతా రాసుకొని అది ఆరగాక దాని తర్వాత స్నానం చేసేస్తారు. అలా అమ్మవారు ఒకటే ఒంటరిగా ఇంట్లో ఉన్నారు. స్వామివారు కూడా ఎక్కడికో వెళ్ళారు. సో అమ్మవారు ఏదో ఆలోచిస్తుంటూ చేరుకుంటుంది కదా, నన్ను పెట్టి పసుపు పిండి అలా రాసుకుంటారు కదా, ఆ పిండిని కాస్త తీసి ఆమె మధ్యలో కొంచెం ఆడుకోబుద్ది సాగుగా ఆ యొక్క విగ్రహంలా తయారు చేసింది. ఇలాంటి ఒక బాలుడి విగ్రహంలా తయారు చేసి ఆ బాలుడి విగ్రహంతో ఆడుకోసాగుతుంది. అలా ఆడుకోసాగుతూ ఈ విగ్రహానికి ఎందుకు ప్రాణ ప్రతిష్ఠ చేయకూడదు, ప్రాణం పోయకూడదు అనేసి ఆ అమ్మవారికి లేని శక్తి అని చెప్పండి, ఆ విగ్రహానికి ఆ బొమ్మకి ప్రాణం పోసేస్తారు. ఆ బొమ్మ కాస్త ఒక బాలుడి రూపంలో రూపుదిద్దుకుంటుంది. ఇక ఆ బాలుని చాలా అల్లార ముద్దుగా ఆడుకుంటూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ కావాల్సింది తినిపిస్తూ చాలా చాలా మురిసిపోతారు అమ్మవారు. ఇక స్నానానికి సమయం అయ్యింది, వెళ్ళాలి. ఆ బాలుడికి చెప్తుంది, నాన్న ఇలా నేను స్నానానికి వెళ్తున్నాను, గుమ్మం దగ్గరే ఉండి కాపలాగా ఉండు, ఎవరిని లోనికి రానివ్వద్దు, నేను బయటకు వచ్చేంత వరకు అని చెప్పేసి అమ్మవారి చెప్పితే ఒక దండం అంటే ఒక ఆయుధాన్ని తయారు చేయించి స్వామివారికి ఇస్తుంది. స్వామివారికి ఇస్తే ఇక స్వామివారు అమ్మ ఆజ్ఞ కదా, అమ్మ ఆజ్ఞని మైండ్ లో ఫిక్స్ చేసుకునేసి ఇక ఎవరు వచ్చినా గుమ్మం దగ్గర వచ్చినా ఎవరిని రానివ్వరు, దేవతలు సిద్ధం వస్తారు, ఎవరిని రానివ్వరు. లాస్ట్ కి సాక్షాత్తు పరమశివుడే వస్తాడు. పరమశివుడే వచ్చి, అరే నేను మీ నాన్నను అవుతాను కదా, లోపల ఉన్నది నా భార్య, నన్ను వెళ్ళనిచ్చు అని ఎంత మొత్తుకుంటాడు, అడుక్కుంటాడు, అన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ ఏం ఫలించదు. లాస్ట్ కి స్వామివారిని ఎదిరిస్తారు. స్వామివారిని ఎదిరించి ఆ గర్భంతో స్వామివారిని ఎదిరించి దేవతలందరినీ దూషించి అలా చేయగా ఇంకా మహాశివుల వారికి కోపం పట్టలేక ఆ త్రిశూలాన్ని సందేశించి స్వామి ఆ బాలుడి యొక్క తలని తీసేస్తారు. తలని కట్టి చేసేసరికి ఆ సమయం ఆ అమ్మ నడవగానే బయట లోపల నుంచి పార్వతమ్మ వారు వస్తారు. వచ్చి చూసి అసలు ఎంత అల్లారు ముద్దగా చేసుకున్నది, ఆ బాలుడిని ఎంత మంచిగా చూసుకున్నది, ఎంత ప్రేమగా తయారు చేసుకున్నది. హఠాత్తుగా బాలుడు అలా చనిపోవడం చూసి అమ్మకి ఇక కోపం తట్టుకోలేక కాళికా అమ్మవారి రూపం తెచ్చి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తూ అంత ఉగ్రరూపం దాలుస్తుంది. ఇక అమ్మవారు పూజ చేయకపోతే మొత్తం నాశనం అయిపోతుంది. ఇక మహాశివుల వారు దీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పి దేవతలందరికీ ఒక ఆదేశాడు. మొత్తం కైలాసం మొత్తం ఈ భూ ప్రపంచం మొత్తం తిరిగి చూడండి, ఎక్కడైతే దక్షిణ దిక్కున ఏ జీవి అయితే తల పెట్టుకొని పడుకుంటుందో దాని తలని ఖండించుకొని తీసుకొని రాని. అయినా ప్రత్యేకంగా 7వ తలనే చెప్పలేడు. ఏ జీవి అయినా కానీ దక్షిణాదిక్కున తల పెట్టుకొని పడుకుని ఉంటే దాని తలను తీసుకొని రాని దేవతలకు ఆజ్ఞాపిస్తారు. ఇక దేవతలు వెళ్తారు, వెళ్ళి తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ చూసినా ఏది ప్రతి ఒక్క జీవి ఏ జీవులు కూడా
ఫైనల్ గా ఒక గజం, ఒక ఏనుగు కనిపిస్తుంది. ఒక ఏనుగు దక్షిణ దిక్కున తలబెట్టుకుని పనుకుంటుంది. ఆ ఏనుగు కూడా ఒక కథ తెలుసా? ఎందుకు ఆ ఏనుగు దొరికింది, ఏనుగునే ఎందుకు పెట్టారు అంటే దానికి కూడా ఒక కథ ఉంది. పూర్వము గజాసురుడు అనేసి ఒక రాక్షసుడు శివుని వరం పొంది శివుని తన ద్వారా పొట్టలో ఉండమనేసి ఆజ్ఞాపించి ఆయన లోపల ఉంటే ఆయన ఎవరు ఇచ్చేదారు అలా తెలివిగా ఆలోచించి ఇచ్చేస్తారు. లాస్ట్కి ఆ గజాసురుడిని చంపేసి శివుడు బయటకు వస్తే అప్పుడు ఒక వరం ఇస్తాడు గజాసురుడికి. నీకేదైనా వరం కావాలంటే కోరుకోనండి అంటే, స్వామి ఎల్లప్పుడూ నేను నీ చెంతనే ఉండేట్టుగా దీవిస్తాను, ఎప్పుడు నేను నా ముఖం నేను చూస్తూనే ఉండాలి తండ్రి అనేసి వరం కోరుకుంటే తదాస్తుంటారు. అలా ఇక్కడ ఆ గజాసురుడి నెక్స్ట్ జన్మలో ఆ గజములాగా అలా పనుకొని ఉంటారు. ఇక దాని తలను దేవతలంతా ఖండించుకొని శివునికి ఇయ్యగా వినాయకుల వారికి ఆ తలను గజముల యొక్క తలను అమర్చించి ఆయనకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అక్కడ ఆ బాలుడు కాస్త మన వినాయక స్వామి లాగా మారిన శుభ సమయం అది. ఇంకా తర్వాత మహామహాలందరూ వస్తారు, దేవతలందరూ వస్తారు. ఒక్కొక్కరు ఒక శక్తి, వాళ్ళ శక్తి అందరూ వినాయకుల వారికి అందరి శక్తులు, అన్ని దేవతల శక్తులు ఎవరెవరి దగ్గర ఏ శక్తులు ఉన్నాయో అన్ని శక్తులను వినాయకుల వారికి ఇస్తారు. వినాయకుల వారికి ఇచ్చి ఇక స్వామివారు ఆ గజముఖాసుడు ఉన్నాడు కదా, మా దగ్గరికి వెళ్ళి ఆయన సంహరించి, గజముఖాసుడు ఒక్కటే కాదు చాలా మంది రాక్షసులను సంహరించారు స్వామి. అంత ఎందుకంటే మూషికాసుడు స్వామివారి వాహనం ఉంది కదా మూషికము, అది కూడా అంతే. ఆ మూషికాసురుని గర్వం అనిచి దాన్ని ఒక వాహనంగా చేసుకుని దాని మీద స్వారీ చేస్తూ దాన్ని ఒక ప్రియమైన వాహనంగా మార్చుకుంటారు. ఇలా మన వినాయకుల వారైతే జన్మించడం జరుగుతుంది. ఇక ఒకనొక రోజు వ్యాస మహర్షి, వేదవ్యాసుడు అంటారు కదా, వ్యాస మహర్షి ఒకరోజు శివుని దగ్గరికి వచ్చి, స్వామి నేను ఇలా మహాకావ్యం రాయబోతున్నాను, అందుకు రావేయడానికి ఒక సమర్థుడు కావాలి, నేను చెప్తుంటే వెంట వెంటనే రాయాలి, ఎక్కడ ఆగకుండా రాయాలి, అలాంటి సమర్థుడు ఎవరైనా ఉండాలో చెప్పండి స్వామి అని కోరుకుంటే అప్పుడు మన గణేశుల వారిని చెప్తారు. గణేశుల వారిని చూపించి స్వామిని తీసుకుని వెళ్ళి ఆయన రాయగలరు అని చెప్తే అప్పుడు మన గణేష్ వారిని తీసుకొని వెళ్ళి ఆయన ఒక కండిషన్ పెడతారు. స్వామి నేను చెప్తూనే ఉంటే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ఆ కథను రాయాలి స్వామి అని ఆయనకు ఒక కండిషన్ పెడతారు. మన వినాయకుల వారు కూడా ఆ వ్యాసులకు ఒక కండిషన్ పెడతారు, నేను రాస్తూనే ఉంటాను, ఊపిరి తీసుకునే సమయం కూడా ఆపకూడదు, అలాగైతే నేను రాస్తాను అంటాను. ఇద్దరు కండిషన్స్ కి ఇద్దరు ఓకే అంటారు. ఇక స్టార్ట్ చేస్తారు. నార్మల్ లెక్క రాయడం దాంతో అయితే పెన్నుతో అయితే అంత అవ్వదు. సో ఆయన ఒక ఉపాయం ఆలోచించి ఎంతటి త్యాగం చూడండి, ఆయన దంతాన్ని మరి విరిచి దాన్ని ఒక కలంలాగా తయారు చేసి దానితో మొదలెడతారు మహాభారత కావ్యం రాయడం. అలా రాసి దగ్గర 10 రోజుల వరకు కంటిన్యూస్ గా రాస్తూనే ఉండి 10 రోజుల తర్వాత మహాకావ్యం అనేది కాస్త ముగుస్తుంది. రాయడం ముగిసిన తర్వాత వినాయకుని వారి ఒళ్ళు చూస్తుంటే దగ మండిపోతుంటుంది వేడి, ఆయన ఒంటి నుంచి వేడి ఎంత నవ్వుతుంటుంది. అప్పుడు వేదవ్యాసుల వారు ఆ వినాయకుల వారిని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న కొలను ఏదో ఉంటుంది అన్నది అందులోకి వెళ్ళి స్నానం చేయించారు. అక్కడ స్నానం చేయించి కానీ ఆహా స్వామి ఆనందంగా అయిపోతారు, చాలా ఆనందంగా అయిపోయి అప్పుడు వేదవ్యాసుల వారికి ఒక ఇది చెప్తారు, ఇలా నన్ను 10 రోజులు మంచిగా చూసుకొని నన్ను ఆరాధించి నన్ను పూజించి 10 రోజుల తర్వాత నన్ను ఎవరైనా ఇలా నిమజ్జనం చేశారు, నాకు స్నానం చేయించారు అన్నిటిలో వాళ్ళకి సకల శుభాలు కలుగుగాక అని అక్కడ స్వామివారు ఆశీర్వదిస్తారు. అందుకే మనం ఈ నిమజ్జనం అనేది చేసుకుంటాం. ఇంకా వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని చెప్తారు కదా, ఎందుకో తెలుసా? దానికి కూడా కథ ఉన్నది. ఒకరోజు వినాయకుల వారికి ఆహారం ఉంటే కుడుములు అంటే చాలా ప్రీతి. ఇంకా అమ్మవారు వండినవన్నీ స్వామివారు మంచిగా ఆరగించారు, మంచిగా తిన్నారు. ఇంకా నచ్చలేక అలా నడుస్తూ వెళ్తూ ఉంటే పైనుంచి చంద్రుడు చూస్తాడు. చంద్రుడు చూసి స్వామివారిని చూసి నవ్వుతాడు. పొట్ట ముందుకు వచ్చేసింది, నడుస్తున్నాడు అని చూసి స్వామివారిని చూసి హేళన చేస్తాడు. హేళన చేసినాకుగా స్వామికి కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా అయిపోయి మూర్చిపోతాడు. స్వామి పొట్ట పడిపోయి మూర్చిపోతాడు. అలా అయ్యేసరికి ఆ విషయం పార్వతమ్మ వారు తెలిసేసరికి అమ్మవారు వచ్చి ఆయన చంద్రుని శపిస్తారు. శపించి నీ వల్లే నా బిడ్డ ఇలా అయ్యాడు కాబట్టి
బిడ్డ పుట్టినరోజు, వినాయక చవితి రోజు ఎవరైతే నీ ముఖాన్ని చూస్తారో వాళ్ళకి అష్టదరిద్రం కలుగుతుంది. నిందాపనిందలు కారణం లేకుండా నిందలు అనుభవిస్తారు అనేసి ఒక శాపం తగ్గుతుంది. అలా శాపం తగ్గుతుంది. ఇక వినాయక చవితి ఆ వినాయకుల వారు అలా పడిపోయారు కదా. ఇక మహాశివుడు వారు ఒక సర్పాన్ని తీసుకొని, ఒక పాముని తీసుకొని స్వామివారి పొట్ట కట్టి బిగించి ఆయన్ని మళ్ళా లెక్క బ్రతికిస్తారు. ఇది ఆ రోజు వినాయక చవితి రోజు చూడకూడదు. ఇంకొక మా పెద్ద కథ కూడా ఉందండి. సాక్షాత్తు శ్రీకృష్ణుల వారి ఈ నిందాపనిందలని తప్పుకోలేకపోయారు ఒక రోజు. అది కూడా డైరెక్ట్ కాదు, ఆయన పాలు వెతుకుతుండగా దాంట్లో ప్రతిబింబం చూస్తాం. చంద్రుడి మిర్రర్లో ఒక ప్రతిబింబం చూడగానే దానివల్ల స్వామికి ఎన్నో నిందాపనిందలు అనిపించాల్సి వచ్చింది. సో అంతటి మహానుభావుడే అంత నిందాపనిందలు వచ్చాం, మనమైతే చెప్పండి. ఇది వినాయక చవితి రోజు, వినాయక చవితి విశిష్టత. అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో జై గణేష అనేసి కామెంట్ చేయండి. ఇక సెలవు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం అనేకదంతం ఉపాస్మహే. ఓం మూషికవాహన మోదుకహస్త చావరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. విఘ్న వినాయక పాద నమస్తే. జై శ్రీరామ్.